శ్రీమత్కామితదాయి కల్మషహరం దుర్దోషశాంతిప్రదం నానాయజ్ఞవిశేషలభ్యఫలదం భూదానతుల్యం నృణాం ఆరోగ్యమాయురభీష్టదం శుచికరం సంతానసౌఖ్యోదయం పుణ్యం కర్మ సుసాధనం శృతిహితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగ శ్రవణం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయిట అని మనకి ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. అంటే సమస్త కళ్యాణ గుణాలు కలుగుతాయి. అదేవిధంగా శత్రుదోషం తొలగుతుంది. అలాగే సంతాన సౌఖ్యోదయము, సంతానము చాలా విశేషంగా వృద్ధి చెందుతుంది. అలాగే మనకి భూదానతుల్యం రుణాం, అంటే పంచాంగ శ్రవణం చేసినంత మాత్రానే మనకి భూదానము యొక్క ఫలితం కూడా వస్తుంది. అలాగే గంగా స్నాన విశేష పుణ్యఫలదం కూడా దీనివల్ల కలుగుతుంది అని మనకి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అసలు ఈ ఉగాదిని మనం ఎందుకు జరుపుకుంటాము అన్న విషయాన్ని కనుక గమనించినట్లయితే, చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి. అంటే ఈ చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు సూర్యోదయ సమయంలో బ్రహ్మగారు ఈ సృష్టినంతటిని సృజింపజేశాడు. అంటే ఈ సృష్టినంతటిని సృష్టించారు. అలాగే కాల గణన కూడా ఈ రోజునే ప్రారంభమైంది. దీనికి సూచికగానే మనము ఉగాది పండుగని జరుపుకుంటాం. ఉగాది అంటే యుగ ఆది, ఉగ అంటే నక్షత్రము, నక్షత్రము యొక్క నడక ఈ రోజు నుంచి పునఃప్రారంభమవుతుంది. అంటే చంద్రుడి యొక్క గమనము, అంటే ఈ చైత్రమాసంతో ప్రారంభమయ్యేటటువంటి స్థితి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే భారతీయ ఖగోళ గణితమంతా ఏ విధంగా ఉంటుందయ్యా అంటే యుగాలు, మన్వంతరాలు, కల్పాలు, ఈ విధంగా కాలగణనంతా ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటి అంటే బ్రహ్మగారి యొక్క ఆయుః ప్రమాణాన్ని లెక్కించడం. దాన్ని మనం సంకల్పంలో ప్రతిరోజు చెబుతూ ఉంటాం. ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని చెప్తాం. ఈ చెప్పడానికి మూల గ్రంథమైనటువంటి సూర్య సిద్ధాంతంలో ఈ కాలాన్ని ఎలా గణిస్తారు అన్న విషయాన్ని చెప్పారు. అది ఏ విధంగా ఉన్నది అంటే భారతీయ ఖగోళం అంతా చతుర్యుగాల మీద నిర్మితమైంది. అంటే 4 యుగాలు, కృత, త్రేత, ద్వాపర, కలి, ఈ 4 యుగాల విషయంలోనే ఈ కాలమంతా ఉంటుంది. అంటే ఈ 4 యుగ ప్రమాణాలని కలిపితే దాన్ని మహాయుగము అని అంటాం. ఇక్కడ చూసినట్లయితే ఈ యుగ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే యుగస్య దశమో భాగశ్చతుస్త్రిద్వేగ సంగుణ అని శాస్త్రం తెలియజేస్తోంది. అంటే మహాయుగ ప్రమాణం ఎంత? 43,20,000 సంవత్సరాలు. దాంట్లో 10వ వంతు యుగస్య దశమో భాగ అంటే 4,32,000 సంవత్సరాలు ఏదైతే ఉందో, ఈ 4,32,000 సంవత్సరాలకి క్రమంగా మనము 4 తోటి, 3 తోటి, 2 తోటి, 1 తోటి, అంటే 4, 3, 2, 1 ఈ వీటితోటి గుణించాలి. గుణిస్తే క్రమంగా మనకి యుగ ప్రమాణాలు అనేవి వస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే కృతయుగ ప్రమాణము ఈ 4,32,000 సంవత్సరాలని 4 తోటి గుణించినట్లయితే మనకి కృతయుగ ప్రమాణం వస్తుంది. అంటే 17,28,000 సంవత్సరాలు. ఇక్కడ త్రేతాయుగ ప్రమాణం ఎంత? 12,96,000 సంవత్సరాలు. అలాగే ద్వాపర యుగ ప్రమాణం ఎంత? 8,64,000 సంవత్సరాలు. ఇక కలియుగ ప్రమాణాన్ని గనక చూసినట్లయితే 4,32,000 సంవత్సరాలు. ఇది చతుర్యుగము. ఈ 4 యుగాల యొక్క సమాహారమే మహాయుగము. యుగానాం సప్తతిస్సైక మన్వంతరమిహోచ్యతే అని శాస్త్రం. అంటే ఇలాంటి మహాయుగాలు 71 గనక అయినట్లయితే మనకి మన్వంతరము అని పిలువబడుతుంది. ఇలాంటి మన్వంతరాలు 14 గనక అయినట్లయితే ఒక కల్పము. ఇలాంటి కల్పాలు 2 గనక అయినట్లయితే బ్రహ్మకి ఒక రోజు. అంటే చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మణో దినముచ్యతే అని శాస్త్రం. అంటే ఇందాక చెప్పినటువంటి ఆ మహాయుగ ప్రమాణాన్ని అది 1000 తోటి కనుక గుణించినట్లయితే మనకి బ్రహ్మగారికి ఒక పగటి కాలం ఎంత కాలం అయితే ఉంటుందో అంతకాలం వస్తుంది. అంటే చాలా పెద్ద కాలం అన్నమాట.
432 కోట్ల సంవత్సరాలుగా చెబుతారు. అలాగే అంతే ప్రమాణము రాత్రికాలం కూడా ఉంటుంది. ఈ రెండు కలిపితే బ్రహ్మకి ఒక పగలు, ఒక రోజు. ఇలాంటి రోజులు ఎన్ని అయినాయి, ఎన్ని సంవత్సరాలు బ్రహ్మకి గడిచినాయి అని చూసినట్లయితే బ్రహ్మకి ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తయినాయి. 51వ సంవత్సరంలో ఉన్నాం మనం. అంటే బ్రహ్మగారు 51వ సంవత్సరంలో ఆయన యొక్క వయసు కొనసాగుతోంది. ఇక సృష్టి ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయింది అంటే 195,85,125 సంవత్సరాలు పూర్తయి 26వ సంవత్సరంలోకి వెళ్తున్నాం. అంటే కలియుగం ప్రారంభమై 5,125 సంవత్సరాలు పూర్తయినాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడున్నాము, ఏ సంవత్సరంలో ఉన్నాము అని చూసినట్లయితే ప్రభవాది షష్ఠి సంవత్సర చక్రంలో మనకి 38వ సంవత్సరమైనటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రస్తుతం మనము ఈ ఉగాదిని జరుపుకుంటున్నాం. ఈ క్రోధినామ సంవత్సరం ఏం తెలియజేస్తోంది అన్న విషయాన్ని కనుక చూసినట్లయితే ఆ పేరులోనే మనకు అర్థమవుతోంది. క్రోధి అంటే కోపాన్ని కలిగించేది. అవిసంతతయః క్రోధి వత్సరే సస్యవృద్ధయః దంపత్యోర్వైరమన్యోన్యం నృపానాంచ పరస్పరం. అంటే ఈ క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితం ఏ విధంగా ఉంది అంటే దంపత్యోర్వైరమన్యోన్యం. ఎప్పుడూ దంపతులు కొట్టుకుంటూ ఉంటారట. అంటే కోపం వల్ల వచ్చేదేంటి, గొడవ. ఆ గొడవ వల్ల కొట్లాట మొదలవుతుంది. దంపత్యోర్వైరమన్యోన్యం నృపానాంచ పరస్పరం. అంటే రాజుల మధ్య కూడా ఎక్కువగా వైరం ఉంటుంది, వైరభావన ఎక్కువగా ఉంటుంది అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. ఈ సంవత్సర ఫలితంలోనే ఒక శుభ ఫలితాన్ని సూచించారు. అదేంటి, సస్యవృద్ధయః అవిసంతతయః క్రోధః వత్సరే సస్యవృద్ధయః. సస్యాలు అంటే ధాన్యము బాగా వృద్ధిగా ఉంటుంది, సమృద్ధిగా మనకి లభిస్తుంది అని మనకి అక్కడ శుభ ఫలితాన్ని సూచించారు. ఇక్కడ కోపభావాన్ని కలిగించేటటువంటి సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ అనుకూల ఫలితాలు పొందడానికై విష్ణు సహస్రనామంలో విష్ణువు యొక్క నామం ఒకటి ఉన్నది. అదేమిటి అంటే ఓం జితక్రోధాయ నమః. అంటే మనలో ఉన్నటువంటి ఆ క్రోధాది దుర్గుణాలని తొలగింపజేసి శాంతభావాన్ని కలిగించేటటువంటి దైవము విష్ణువు కాబట్టి ఆ విష్ణువు యొక్క నామాన్ని ప్రతి ఒక్కరూ ఈ విధంగా చదువుకున్నట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఆ నామం ఏమిటి అంటే ఓం జితక్రోధాయ నమః. ఈ నామాన్ని ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే మనకి కాస్త అనుకూలంగా లేదు, వారికి కాస్త ఆవేశం వస్తోంది అని అనిపించినప్పుడు ఈ నామాన్ని చదువుకోండి, మేలైన ఫలితాలు అందుకుంటారు. అదేవిధంగా మనకి సంవత్సర ఫలితాన్ని నిర్ణయించే క్రమంలో ఈ రాజాది నవనాయకుల యొక్క ఫలితాలు కీలకంగా ఉంటాయి. అంటే మనకి ఆ సంవత్సరం పంట ఎంత పండుతుంది, అలాగే ధాన్య జాతులు ఏవి వృద్ధిగా ఉంటాయి, మేఘాలు ఎలా వర్షిస్తాయి, ఈ మొదలైన అంశాలన్నీ ఈ నవనాయకులు తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ చూసినప్పుడు నవనాయకుల్లో 7 నాయకత్వాలు అశుభగ్రహాలకి వచ్చాయి. కేవలం 2 నాయకత్వాలు మాత్రమే శుభగ్రహాలకు వచ్చాయి. అలా వచ్చినప్పుడు మనకి ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే గోచరిస్తూ ఉంటాయి. కారణం ఏంటి, అశుభగ్రహాలు ఎక్కువగా పరిపాలన చేస్తున్నాయి కాబట్టి అవి ఇచ్చేటటువంటి సహజ ఫలితం ఏమిటి అంటే అవి సహజంగా అశుభాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి వాటి నుండి బయటపడాలి అని అంటే ఏ గ్రహం అయితే మనకి వ్యతిరేక ఫలితాన్ని ఇస్తోందో ఆ గ్రహాన్ని స్మరించుకోవడం, లేదా గ్రహరూపీ జనార్దన కాబట్టి ఆ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక రాజాది నవనాయకుల్లో వారి యొక్క ఫలితాల్ని కనుక చూసినట్లయితే రాజాది నవనాయకుల్లో రాజు కుజుడైనాడు. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాటి వారాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన సంవత్సరాన్ని పరిపాలిస్తూ ఉంటారు, ఆయనే రాజుగా ఉంటారు. ఇక్కడ చైత్ర శుద్ధ పాడ్యమి మంగళవారం అవుతోంది కాబట్టి అంటే కుజుడు నాయకత్వాన్ని వహిస్తున్నారు. కుజుడు సహజ పాపి కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఆయన ఏ విధమైన ఫలితాన్ని ఇస్తున్నారు అని అంటే అగ్నితస్కర రోగాస్యు నృప విగ్రహతాభృషం హతసస్యో బహువ్యాలో భౌమే వర్షాధిపే సతి అని అక్కడ శాస్త్రం తెలియజేస్తోంది. అంటే జనులందరూ అగ్ని తస్కర రోగాస్యు అంటే అగ్ని వల్ల, దొంగల వల్ల, అలాగే రోగాల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎక్కువగా భయభ్రాంతులకి గురవుతూ ఉంటారు. అలాగే హతసస్యో అంటే సస్యాలన్నీ నశిస్తాయి, సర్పభయం అధికంగా ఉంటుంది.
ఈ విధమైనటువంటి ఫలితాలు అక్కడ రాజైనటువంటి కుజుడు ఇస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ కుజుడిని ఆరాధించినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక క్రమంగా మనం మిగతా 8 నాయకత్వాల్ని చూద్దాం. ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో మంత్రి యొక్క ఫలితాన్ని చూస్తే మంత్రి శని అయినారు. ఆయన కూడా వ్యతిరేక గ్రహమే కాబట్టి తక్కువ పంట ఉంటుంది, మందవృష్టి ఉంటుంది, ప్రజలకు నిత్యము పీడనిచ్చేటటువంటి ఫలితాలని ఆయన ఇస్తున్నారు. ఇక సేనాధిపతి కూడా శని అయినారు, అలాగే సస్యాధిపతి కూడా కుజుడైనారు, ధాన్యాధిపతి చంద్రుడు, అంటే ధాన్యాధిపత్యము శుభగ్రహానికి వచ్చింది. చంద్రుడు ధాన్యాధిపతి అయితే ఆవులు సమృద్ధిగా పాలు ఇస్తాయి. తర్వాత జనులెల్లరూ వ్యాధి లేని వారిగా ఉంటారు, దేశము సుఖవంతంగా సంతోషంగా ఉంటుంది. అలాగే అర్ఘాధిపతి కనుక చూసినట్లయితే అర్ఘాధిపతి శని అయినాడు. శని అర్ఘాధిపతిగా ఉన్నప్పుడు నల్లని ధాన్యం ఏదైతే ఉంటుందో అది బాగా సమృద్ధిగా ఉంటుంది. అంటే ఉదాహరణగా చూసినట్లయితే మినుములు, నువ్వులు ఇత్యాది ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇక మేఘాధిపతి ఫలితము, శని మేఘాధిపతి అయినాడు. శని మేఘాధిపతి అయినప్పుడు మధ్యమంగా వర్షాలు ఉంటాయి, తక్కువ పంట ఉంటుంది. ఇక రసాధిపతి గురువు అయ్యాడు. గురువు రసాధిపతిగా ఉన్నప్పుడు సస్యానుకూలమగు వర్షాలు కురుస్తాయి. అంటే పంటకి ఎలా వర్షాలు కురవాలో ఆ విధమైనటువంటి వర్షాలు. కారణం ఎందుకు? ఇక్కడ గురువు శుభగ్రహం కాబట్టి శుభ ఫలితాలను ఇస్తున్నారు ఆయన. అలాగే దేశక్షేమము ఆరోగ్యముగా ఉంటుంది, చాలా చక్కటి ఫలితాలు అక్కడ గురువు ఇస్తున్నారు. రసాధిపతి గురువు అయినాడు. గురువు రసాధిపతి అయినప్పుడు సస్యానుకూలముగు వర్షాలు వస్తాయి, వృక్షాలు ఫలవంతమై దేశక్షేమాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ గురువు సహజ శుభగ్రహం కాబట్టి ఆయన రసాధిపతిగా ఉండి మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక నీరసాధిపతి కుజుడు నీరసాధిపతిగా ఉన్నప్పుడు ఎర్రని వస్తువులన్నీ బాగా సమృద్ధిగా ఉంటాయి. కస్తూరి, రాగి, ఎర్ర చందనము, పగడము, బంగారము, అగరు, కుంకుమ మొదలైన రసవస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం మీద నవనాయకుల్లో 2 నాయకత్వాలు మాత్రమే మనకి శుభగ్రహాలకు వచ్చాయి. మిగతా 7 నాయకత్వాలు అశుభగ్రహాలకు వచ్చాయి. అందులో 3 నాయకత్వాలు కుజుడు తీసుకున్నారు, 4 నాయకత్వాలు శనికి వచ్చాయి. అదేవిధంగా 1 నాయకత్వం ఏమో గురువుకి, 1 నాయకత్వం చంద్రుడికి. ఈ విధంగా వచ్చాయి కాబట్టి పాపగ్రహ నాయకత్వం ఎక్కువగా ఉన్న కారణం చేత ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే, అశుభ ఫలితాలే కలుగుతాయి అని క్రోధినామ సంవత్సర నవనాయకులు సూచిస్తున్నారు. ఇక ఉపనాయకుల యొక్క ఫలితాన్ని చూస్తే ఉపనాయకుల్లో కూడా మనకి 21 మంది ఉపనాయకులు ఉంటారు. అందులో 6 నాయకత్వాలు శుభగ్రహాలకి, 15 నాయకత్వాలు అశుభగ్రహాలకు వచ్చాయి. ఇక్కడ కూడా మనకి వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి అనుకూల ఫలితాలు రావాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరము అత్యధికంగా నవనాయకుల్లోనూ అలాగే ఉపనాయకుల్లోనూ ఎక్కువగా అశుభగ్రహాలు ఉన్న కారణం చేత ప్రతి ఒక్కరూ దేశక్షేమం కోసమై ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం, అలాగే ఓం జితక్రోధాయ నమః అనే నామాన్ని ప్రతి ఒక్కరూ జపించడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. క్రోధినామ సంవత్సరంలో పశునాయకుడు విషయాన్ని కనుక చూసినట్లయితే ఈ పశునాయకుడు యముడైనాడు. ఎప్పుడైతే కుజుడు రాజుగా వ్యవహరిస్తారో అప్పుడు పశునాయకుడు యముడుగా ఉంటారు. యముడు పశునాయకుడు అయినప్పుడు పశునాశనం జరుగుతుంది. కాబట్టి వ్యవసాయదారులు అలాగే పశు సంపద కలిగి ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరము రేవా నదికి అంటే నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్న కారణం చేత మే 1వ తారీఖు నుండి నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ అష్టమి బుధవారం నుండి వైశాఖ శుద్ధ పంచమి ఆదివారం వరకు సార్ధత్రికోటి తీర్థరాజ సహిత రేవా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఇక మౌఢ్యమి విషయాలు. గురువు అలాగే శుక్రుడు ఈ 2 గ్రహాలకి ఎక్కువగా మౌఢ్యమి దోషం ఉంటుంది. కారణం ఏంటంటే ఈ 2 గ్రహాలు శుభగ్రహాలు, ముహూర్తాల్లో
ముహూర్త చక్రాల్లో ఈ 2 గ్రహాల యొక్క బలాలు కీలక పాత్రని పోషిస్తుంటాయి కాబట్టి ఎప్పుడైతే అంతరిక్షంలో ఇవి అస్తమిస్తాయో ఆ సమయంలో ఎటువంటి శుభకార్యాలు ఉండవు. మరి గురువు ఎప్పుడు అస్తమిస్తున్నారు అని అంటే మే 3వ తారీఖున అస్తమించి అలాగే జూన్ 3వ తారీఖున ఉదయిస్తున్నారు. అంటే మే 3 నుండి జూన్ 3 వరకు ఈ గురువు యొక్క మౌఢ్యమి ఉంటుంది. అంటే శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ దశమి శుక్రవారం నుండి వైశాఖ బహుళ ద్వాదశి సోమవారం వరకు గురు మౌఢ్యమి ఉన్నది. అలాగే శుక్రమౌఢ్యమిని కనుక చూసినట్లయితే ఏప్రిల్ 28 నుండి జూలై 11వ తారీఖు వరకు ఈ శుక్రమౌఢ్యమి ఉన్నది. అంటే అత్యధిక కాలము, దాదాపు చాలా నెలలు ఈ శుక్రమౌఢ్యమి కనిపిస్తోంది. క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ పంచమి నుండి ఆషాఢ శుద్ధ పంచమి వరకు శుక్రమౌఢ్యం ఉంది. అంటే మనకి మొత్తం మీద చూసినట్లయితే ఏప్రిల్ 28 నుండి జూలై 11 వరకు ఇక్కడ వివాహాది శుభముహూర్తాలు ఈ సంవత్సరము లేవు. కారణం ఏంటి? గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి 2 కలిసి వచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరము ఈ కాలంలో ఇప్పుడు చెప్పినటువంటి కాలంలో ఎక్కడ శుభముహూర్తాలు లేవు. ఇక వాస్తుకర్తరి కూడా మౌఢ్యమిలోనే వెళ్ళిపోతుంది. మే 5 నుండి మే 28 వరకు వాస్తుకర్తరి ఉంటుంది. ఇక దేశ రాష్ట్ర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు ఇక్కడ వర్షలగ్న జగల్లగ్న ఫలితాల రూపంలో మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ వర్షలగ్న ఫలితాన్ని కనుక చూసినట్లయితే వర్షలగ్నము ధనుర్లగ్నమైంది. అంటే శుభగ్రహ లగ్నము ఎప్పుడైతే లగ్నంగా ఉంటుందో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే లగ్నాత్తు పంచమ స్థానంలో బుధ గురువు యొక్క స్థితి, చతుర్థ స్థానంలో రాహువు చంద్రుడు రవి శుక్రుల యొక్క స్థితిగతులు ఉన్నాయి. తృతీయ స్థానంలో కుజుడు శని ఈ 2 గ్రహాలు తృతీయంలో ఉన్నాయి. దశమ కేంద్రంలో కేతువు. ఈ విధంగా వర్షలగ్నం ఉన్నది. అలాగే జగల్లగ్నాన్ని కనుక చూసినట్లయితే జగల్లగ్నం కూడా ధనుర్లగ్నంతో ఉన్నది. అలాగే సప్తమంలో చంద్రుడు, పంచమంలో రవిగురులు, చతుర్థంలో బుధ శుక్ర రాహువులు, తృతీయ స్థానంలో కుజశనులు, అలాగే దశమ కేంద్రంలో కేతువు. ఇక్కడ మనకి వర్షలగ్నము జగల్లగ్నము 2 కనుక పరిశీలన చేసినట్లయితే అత్యధిక గ్రహాలు శుభరాశుల్లో ఉన్న కారణం చేత అధిక శుభాలే గోచరిస్తున్నాయి. లగ్నాధిపతి పంచమంలో అధిమిత్ర రాశిలో మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. ప్రభుత్వం చక్కటి పాలన ప్రజలకు అందిస్తుంది. ప్రజలు ఆరోగ్యంగా సుభిక్షంగా ఉంటారు. లగ్నంపై దేవగురువైన బృహస్పతి దృష్టి వల్ల ప్రజలు శుభ ఫలితాలను అందుకుంటారు. ధనధాన్య వృద్ధిచే సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది. లగ్నాదిగా 12 మాసాల ఫలితాలు కనుక చూసినప్పుడు అంటే ఇప్పుడు లగ్నము చైత్రమాసంగా అలాగే ద్వితీయ భావము వైశాఖ మాసంగా ఈ విధంగా చూసినప్పుడు జ్యేష్ఠ మాసంలో అనుకూలత తక్కువగా ఉంటుంది. కారణం ఏంటి? ఇక్కడ తృతీయ స్థానమైనటువంటి కుంభరాశిలో అంటే లగ్నము ధనుర్లగ్నమైంది. ధనుస్సుకి 3వ రాశిలో మనకి కుంభంలో కుజశనుల యొక్క అక్కడ ఆ యోగము అనుకూలంగా లేదు. కుజుడు శని యొక్క స్థితి అనుకూలంగా లేదు కాబట్టి జ్యేష్ఠ మాసంలో అనుకూలత తక్కువగా ఉంటుంది. శ్రావణ మాసంలో మంచి ఫలితాలు ఉంటాయి. వర్షలగ్నాతో సప్తమ శుద్ధి ఉంది. సప్తమాధిపతి పంచమంలో ఉన్నందున ధాన్య జాతులు బాగా వృద్ధి చెందుతాయి. ద్వితీయ ద్వాదశ స్థాన శుద్ధి ఉన్న కారణం చేత సుభిక్షంగా ఉంటుంది. తృతీయంలో తన స్వరాశిలో శని భగవానుడు మంచి ఫలితాలను ఇస్తున్నారు. రవాణా సమాచార పత్రికా రంగము ఇతర దేశాలతో ఒప్పందాలు దౌత్య సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారకారకుడైనటువంటి బుధుడు సప్తమాధిపతి అయి పంచమంలో మంచి ఫలితాలను ఇస్తున్నారు. అంటే వ్యాపారస్తులకు చాలా యోగ్యమైన కాలంగా మనం చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు విదేశీ వాణిజ్యము శుభప్రదంగా ఉంటుంది. లాభాధిపతి కుజుడు చతుర్థంలో ఉచ్చస్థానంలో ఉండి మేలైన ఫలితాలను ఇస్తున్నారు. అలాగే వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందించే విధంగా శుక్రుడు సహకరిస్తున్నారు. వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. పంటలు బాగా పండుతాయి. విద్యాలయాలు బాగా వృద్ధి చెందుతాయి. భాగ్యాధిపతి చతుర్థంలో అధిమిత్ర రాశిలో ఉండడం వల్ల దీర్ఘకాలిక ప్రణాళికలు సఫలమవుతాయి. అలాగే న్యాయ వ్యవస్థ బలంగా ఉంటుంది. నూతన పరిశోధనలు ఫలిస్తాయి.
ఆలయాల అభివృద్ధి, దైవబలము ఉంటుంది. పంచమ వ్యయాధిపతి తృతీయ స్థానంలో శత్రు రాశిలో ఉన్న కారణం చేత అంతర్గత శత్రువుల వల్ల ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మనకి అంటువ్యాధుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం అంతా అనుకూలత సిద్ధిస్తుంది. ఇక దేశవ్యాప్త ఫలితాన్ని సూచించేటటువంటి చక్రం జగత్ లగ్నం. ఈసారి జగల్లగ్నం ధనుర్లగ్నమే అయింది. ధనుర్లగ్నాతు పంచమ స్థానంలో దేవగురువైనటువంటి బృహస్పతి లగ్నాన్ని చూస్తూ చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. అలాగే చతుర్థంలో బుధ శుక్రుల యొక్క స్థితి, సప్తమ స్థానంలో చంద్రుడు, అలాగే దశమంలో కేతువు, గ్రహాలన్నీ అనుకూల స్థానాల్లో ఉన్నాయి. ఎక్కడ మనకి వ్యతిరేక స్థానాల్లో, దుస్థానాల్లో ఎక్కడా గ్రహాలు లేవు. దేశ సార్వభౌమాధికారము, సమగ్రత, రక్షణ విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. భాగ్యభావంపై గురు దృష్టి చాలా బ్రహ్మాండంగా ఉంది, భాగ్యయోగాన్ని ఇస్తోంది. ద్వితీయ పంచమాధిపతుల యొక్క కలయిక ఆర్థిక అభివృద్ధిని సూచించే విధంగా ఉన్నది. అదేవిధంగా ప్రపంచ దేశాలతో సంబంధాలు బలపడతాయి. భారతదేశ ఖ్యాతి దశ దిశల వ్యాప్తి చెందుతుంది. స్వదేశీ ఉత్పత్తులు పెరుగుతాయి. జనసామాన్యంలో నిత్యావసర వస్తువులు ఉంటాయి. అంటే ఇక్కడ మనకి అంతా శుభప్రదంగానే ఉన్నది అని మనకి గోచరిస్తుంది. కారణం ఏంటంటే అత్యధిక గ్రహాలు శుభస్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు విశేషమైనటువంటి శుభాలే ఆ గ్రహాలు ఇస్తూ ఉంటాయి. షష్ఠస్థానాధిపతి శుక్రుడు ఉచ్చస్థానంలో సత్ఫలితాలను ఇస్తున్నారు. శత్రువులపై విజయాన్ని ఇచ్చే విధంగా ఉన్నది. ప్రభుత్వంలో అధికారుల యొక్క పరిపాలన చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సహజంగా క్రోధినామ సంవత్సరంలో క్రోధత్వము ఉంటుంది కాబట్టి అధికారుల మధ్య సహజంగా కోపాన్ని కలిగించేటటువంటి వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఇగోస్కి పోకుండా జాగ్రత్తగా పరిపాలన చేసినట్లయితే ప్రజలందరూ చాలా సుభిక్షంగా వారి వారి జీవితాల్లో అనుకూలతని పొందుతారు.